Good morning children. Now second class subject science. Open page number 75. While listening the video, while watching video, you have to carry the books. Page number 75. 10th lesson. 10th lesson name is water. Now we are learning in this lesson about water. What is water? You drink water every day? Yes. మనం తాగే నీళ్ళని ఇంగ్లీష్లో వాటర్ అంటాం. ఓకేనా? So living things need water. Living things means those who will reproduce, those who will do works, and those who will do move, and those who will grow up, they will called a living things. And those who not grow up, those who do not do work, those who not take food, they will call non-living things. Living things అంటే ఏవైతే ఫుడ్ తీసుకుంటాయో లివింగ్ థింగ్స్ అండ్ నాన్ లివింగ్ థింగ్స్. లివింగ్ థింగ్స్ అంటే ఏంటి? ఫుడ్ తీసుకుంటాయి లివింగ్ థింగ్స్ అండ్ గ్రో అప్ పెరుగుతాయి. నెక్స్ట్ దే విల్ డూ వర్క్ ఆల్సో అండ్ నెక్స్ట్ దే విల్ బ్రీత్. సో దీస్ ఆర్ ఆల్ ద లివింగ్ థింగ్స్. ఫర్ ఎగ్జాంపుల్ plants take food. Yes. Human beings means we only. Human beings take food and human beings will grow. Human beings will do the work, no? And next animals. Plants, animals and human beings are three are the living things. Remaining, if you are the example, this is an chalk piece, no? It will grow up. It పెరుగుతుందా? It will take food? No. It can move the place themselves అంటే దానంతటా అది ప్లేస్ని మూవ్ అవుతుందా? నో. సో దీస్ ఆర్ కాల్ ప్రాణం ఉన్న వాటిని లివింగ్ థింగ్స్ అంటారు, ప్రాణం లేని వాటిని నాన్ లివింగ్ థింగ్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ బుక్, టేబుల్, చైర్, చాక్ పీస్, దీస్ ఆర్ డస్టర్, దీస్ ఆర్ ఆల్ ద నాన్ లివింగ్ థింగ్స్. సో దీస్ లివింగ్ థింగ్స్ ఓన్లీ నీడ్ వాటర్. నాన్ లివింగ్ థింగ్స్ షుడ్ నాట్ నీడ్ వాటర్. లివింగ్ థింగ్స్కి మాత్రమే వాటర్ అవసరం, నాన్ లివింగ్ థింగ్స్కి వాటర్ అవసరం లేదు. సో water is very important for life. Plants, animals and human beings need water. Living things, now only I said plants, animals and human beings are the living things, no? They will need water. See here, some pictures are given here in the page number 75. Plants need water to grow, make food. Plants ki water enduku avasaram? Avi పెరగడానికి, నెక్స్ట్ ఫుడ్ తయారు చేసుకోవడానికి. Animals need water to drink and wash themselves. Animals కి ఎందుకు అవసరం? తాగడానికి. డ్రింక్ అంటే త్రాగడానికి, వాష్ themselves అంటే అవి బాతింగ్కి కూడా అవి వాటర్ యూస్ చేస్తాయి. హ్యూమన్ బీయింగ్స్ నీడ్ వాటర్ టు డ్రింక్. హ్యూమన్ బీయింగ్స్ అంటే ఇంకా చెప్పనక్కర్లేదు, తాగడానికి, వాషింగ్కి, బాతింగ్కి అన్నింటికి వాటర్ని మనం యూస్ చేస్తాం. నెక్స్ట్ గో టు ద లెసన్, పేజ్ నెంబర్ 76. హియర్ గివెన్ సమ్ పిక్చర్స్. యూ హ్యావ్ టు రైట్ ద నేమ్స్ ఆఫ్ దిస్ పిక్చర్. First one, what is the boy is doing here? He is bathing, no? So write it here, bathing. BATHING, bathing. Next second one here, mother is cooking. So write here cooking. Next third picture is cleaning. Clean చేస్తుంది కదా girl అక్కడ, so that's why write cleaning. Next one is drinking. He is drinking the water, drinking. Next one, washing clothes, washing. Write the names near these pictures, related pictures, okay na? Next, source of water. Source means from where we are getting, that is called as source. Source of water. మనకి వాటర్ అనేది ఎక్కడి నుండి వస్తుందో దాన్నే సోర్స్ ఆఫ్ వాటర్ అంటారు, ఓకేనా? సో వి గెట్ వాటర్ ఫ్రమ్ రెయిన్. మనకి ఇంట్లో అయితే ట్యాప్స్లో నుండి వాటర్ వస్తుంది. సో మన ట్యాప్స్లోకి రావాలి అంటే, ఆ పైప్స్లోకి రావాలి అంటే ఫస్ట్ మన పైన వాటర్ హౌస్ పైన ఉన్నటువంటి ట్యాంకులో ఉండాలి వాటర్. సో ఆ ట్యాంక్లోకి వాటర్ వెళ్ళాలి అంటే మనం కింద బోర్ ఆన్ చేయాలి కదా. సో బోర్ ఆన్ చేస్తే మరి పైకి ఎలా వాటర్ వెళ్తున్నాయి? అండర్ గ్రౌండ్ వాటర్. అవి భూమి లోపల ఉన్న వాటర్ని మనం బోర్ సహాయంతో, మోటార్ సహాయంతో పైకి తీస్తున్నాం కదా. సో మరి అండర్ గ్రౌండ్ భూమి లోపలికి ఏ విధంగా వెళ్ళిపోయినాయి వాటరు? రెయిన్. మెయిన్ సోర్స్ ఆఫ్ ద వాటర్ ఈజ్ రెయిన్. మనకు వర్షం నుండే నీరు లభిస్తుంది.
నెక్స్ట్ వాటర్ ఫిల్స్ ఆఫ్ పాండ్స్, స్ట్రీమ్స్, లేక్స్, రివర్స్ అండ్ సీస్. ఈ వర్షం వచ్చినప్పుడు భూమి పైన ఉన్నటువంటి పాండ్స్ అంటే చిన్న చిన్న చెరువులు, కుంటలు, రివర్స్ నదులు, సీస్ అంటే సముద్రాలు, ఇవన్నీ వాటర్ బాడీస్ అన్నీ కూడా నిండిపోతాయి వర్షం నీరుతోని. ద రెయిన్ వాటర్ వి సీ ఆన్ ద ఎర్త్ ఈస్ కాల్డ్ సర్ఫేస్ వాటర్. మనం చూసేటటువంటి భూమి పైన చూసేటటువంటి రెయిన్ వాటర్ని సర్ఫేస్ వాటర్ అంటారు. మనం ఎక్కడ చూస్తాం మరి రెయిన్ వాటర్ని? ఎర్త్ పైన పాండ్స్లో, లేక్స్లో, రివర్స్లో, సీస్లో చూస్తాం. సో ఈ వాటర్ని ఏమంటాం? సర్ఫేస్ వాటర్. వై? బికాస్ వీఆర్ సీయింగ్ ద రెయిన్ వాటర్ ఆన్ ద ఎర్త్. సో వీఆర్ కాలింగ్ సచ్ వాటర్ యాజ్ ఏ surface water. We are seeing that water on the surface of the earth na, so we are calling them surface of water, surface water. Next page number 77. We build dams and canals to the surface water. So ఈ పెద్ద పెద్ద నదుల పైన మనం డ్యామ్స్ అనేవి కన్స్ట్రక్ట్ చేసుకుంటూ ఉంటాం. Some rain water seeps in the ground. These called ground water. We get ground water from the wells and pumps. సో కొన్ని ఈ వాటర్, సీస్, పాండ్స్ ఇవన్నీ నిండితే ఇంకొన్ని వర్షం నీరు ఏమవుతాయంటే భూమి లోపలికి సీప్స్ అంటే ఏంటి? ఇంకిపోతాయి, లోపలికి వెళ్ళిపోతాయి అనమాట. భూమి పీల్చుకొని భూమి లోపలికి వెళ్ళిపోతాయి. దీన్నే అండర్ గ్రౌండ్ వాటర్ అంటాం. భూమి లోపల, ఎర్త్ లోపల ఉండేటటువంటి వాటర్ని మనము గ్రౌండ్ వాటర్ అంటాం. భూమి పైన ఉన్నటువంటి వాటర్ని సర్ఫేస్ వాటర్ అంటాం. మరి గ్రౌండ్ వాటర్ ఏ విధంగా మనకు పైకి వస్తుంది? మరి వెల్స్, బావులు తవ్వడం వల్ల, ట్యూబ్ వెల్స్ అంటే బోర్లు వేసి పైప్లో నుండి బయటికి తీయడం వల్ల. నెక్స్ట్, the water we get in our taps is sometimes surface water and sometimes ground water. మన ఇంట్లో మన ట్యాప్స్లోకి వచ్చేది కొన్ని సర్ఫేస్ వాటర్ వస్తుంది, అంటే రివర్స్లో నుంచి వచ్చే వాటర్ వస్తుంది. కృష్ణా వాటర్ అని వస్తాయి మనకి. కృష్ణా వాటర్ అంటే ఎక్కడ నుంచి? మనకి సాగర్లో ఉండేటంటే రివర్ నుంచి మనకు వస్తూ ఉంటాయి. సో అవి పెద్ద పెద్ద పైప్ లైన్స్ ద్వారా మన ఇళ్ళల్లోకి వస్తాయి. అదే కాకుండా మన ఇంట్లో చిన్న బోర్ వేసుకొని అందులో ఉంటేంటి? అది గ్రౌండ్ వాటర్. అంటే కొన్ని సర్ఫేస్ వాటర్ వస్తాయి, కొన్ని గ్రౌండ్ వాటర్ వస్తాయి మన ఇంట్లోకి. First, next drinking water. All water we are seeing on the surface is not as fresh water. So which water we have to drink? Let us see in this lesson. Drinking water. Water from ponds, lakes, rivers and seas is not clean. మన పాండ్స్, చిన్న చిన్న కుంటల్లో, చెరువుల్లో, సముద్రాల్లో ఉండేటటువంటి నీరు అనేది క్లీన్గా ఉండదు, నీట్గా ఉండవు. సచ్ వాటర్ కంటైన్స్ జేమ్స్. అందులో చిన్న చిన్న పురుగులు ఉంటాయి, మన కంటికి కనిపించవు, కొన్ని కనిపిస్తాయి. వీ షుడ్ నాట్ డ్రింక్ ఇట్. మరి వాటిని మనం తాగాలా? ఫ్రెష్ వాటర్ని మాత్రమే తాగాలి, డర్టీ వాటర్ని తాగకూడదు. సో డ్రింకింగ్ డర్టీ వాటర్ మేకర్స్ ఇల్. సో ఈ డర్టీ వాటర్ని తాగడం వల్ల ఏమవుతుంది? ఇల్ అంటే ఏంటి? అన్హెల్దీ, అనారోగ్యం అయిపోతాం. We can clean water by boiling it for 10 to 15 minutes. Boiling water kills the germs in it. We can also clean water by using a water filter. So how we can filter this water? By using the water filters, and you have to boil the water 10 to 15 minutes. If you are boiling like this 10 to 15 minutes, in the germs will be kill in the water. Boil అంటే ఏంటి? వేడి చేసుకొని లేదంటే ఫిల్టర్స్ యూస్ చేసుకొని తాగాలి. నెక్స్ట్ పేజ్ నెంబర్ 78. సేవింగ్ వాటర్. So we are till now we learned about how we are getting the water and how we are drinking the water. Now the topic is how we have to save the water. We are getting water, okay, good, but how we have to save this water? మరి ఈ వాటర్ని భద్రపరచుకోవాలి కదా, సేవ్ చేసుకోవాలి కదా. ఇష్టమైనట్టు ఖర్చు చేస్తే మళ్ళీ ఉండదన్నమాట. సో వాటర్ ఈజ్ వెరీ ప్రీషియస్. వాటర్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండ్ నెక్స్ట్ విలువైనవి. నెక్స్ట్ వి మస్ట్ నాట్ వేస్ట్ ఇట్. వాటిని ఎప్పుడు కూడా మనం వేస్ట్ చేయకూడదు. వి మస్ట్ సేవ్ వాటర్ ఇన్ మెనీ వేస్. ఏ విధంగా మనం సేవ్ చేసుకోవచ్చు వాటర్ని? We should turn off the taps after using them. If you are washing hands or else if you are using while using the taps, after using the taps you have to turn off the tap. కొందరు ఆఫ్ చేయకుండానే వచ్చేస్తారు. సో మీ స్కూల్స్లో కానీ ఇంట్లో కానీ అలాగా రన్నింగ్ వాటర్, ట్యాప్స్లో నుంచి వాటర్ వస్తుంటే మీరు ఏం చేయాలి? ఆఫ్ చేసేయాలి. We should close tap while we brush our teeth. బ్రష్ చేసుకున్నప్పుడు, ఫేస్ వాష్ చేసుకున్నప్పుడు మీకు అంటే ట్యాప్స్ ఓపెన్ చేసి చేసుకోకూడదు. నెక్స్ట్, we should not waste water while having a bath. When you are taking a bath, also you should not waste the water. How much you require to take a bath, you have to take that much of water.
Collecting and using rainwater is one way of saving water. We can store rainwater, can be stored in buckets, drums and tanks also, etc. So when rain is falling, you have to collect the rainwater in the buckets or tanks or drums, and after that you may use the rainwater for washing clothes, bathing, cleaning, like watering plants. You have to use the rainwater like this also. Next, water changes its forms. Next topic is water changes its form. వాటర్ విల్ చేంజ్ అంటే నీరు అనేది దాని యొక్క రూపాన్ని చేంజ్ చేసుకుంటుంది. హౌ, ఏ విధంగా? వాటర్ ఈజ్ ప్రజెంట్ ఆల్ అరౌండ్ అస్. నెక్స్ట్, ప్యూర్ వాటర్ హ్యాస్ నో కలర్, టేస్ట్, స్మెల్. విత్ వాటర్ ప్రజెంట్ ఇన్ 3 forms. వాటర్ హ్యాస్ ఎ కలర్. వాటర్కి కలర్ ఉంటుందా? నో. వాటర్ డజంట్ హ్యావ్ టేస్ట్ ఆల్సో అండ్ వాటర్ డజంట్ హ్యావ్ స్మెల్ ఆల్సో. సో మెయిన్లీ వాటర్, వీ విల్ ఫైండ్ ద వాటర్ ఇన్ 3 forms. How many forms of water? We have 3 forms of water. What is that forms? One is the liquid form, one is the liquid form, and second one is the solid form, and third one is the gaseous form. We have water mainly how many forms? 3 forms. Solid form, లిక్విడ్ ఫామ్ అండ్ గ్యాసియస్ ఫామ్. సాలిడ్ అంటే గట్టిగా ఉండడం, లిక్విడ్ అంటే జాడు స్వభావంతో ఉండడం, గ్యాస్ అంటే వాయువు రూపంలో ఉండడం. సో వాటర్ ఈజ్ నార్మల్లీ ఈజ్ ఎ లిక్విడ్. వాటర్ అనేది నార్మల్గానే మనకి లిక్విడ్లో ఉంటుంది. లిక్విడ్ అంటే ఏంటి? జారుడు స్వభావం. మనం చేయిలో పట్టుకుంటే వాటర్ ఉంటుందా? ఉండదు, జారిపోతూ ఉంటుంది. దాన్నే లిక్విడ్ ఫామ్స్ అంటారు. We can pour it from a bottle, however we can change into the other forms. So ఆ వాటర్ని మనం చేయిలో పట్టుకోలేం, జస్ట్ we have to pour it in the bottles. Next, when we freeze it, it becomes ice. Ice is a hot solid. When ice is melts, it becomes water again. So water మళ్ళీ సాలిడ్ గా కావాలి అంటే ఏం చేయాలి? వాటర్ లిక్విడ్ ఫామ్ లో ఉంటుంది. వాటర్ ఈజ్ ఇన్ liquid form. So how we can change water as a solid form? How means when you are putting a water in the refrigerator, it become a ice. Ice is a hard substance, no? So ice is the solid form of the water. ఈ వాటర్ అనేది లిక్విడ్ ఫామ్లో ఉంటుంది, జారుడు స్వభావంలో ఉంటుంది. మరి దీన్ని సాలిడ్గా ఏ విధంగా తయారు చేయొచ్చు మనము? రీఫ్రిజిరేట్ అంటే ఫ్రిడ్జ్లో పెట్టి ఐస్ చేయడం వల్ల, వాటరే కదా ఐస్ అంటే, అప్పుడు గట్టి పడిపోతుంది. దట్ ఈస్ ద సాలిడ్ ఫామ్ ఆఫ్ ద వాటర్. మళ్ళీ ఆ ఐస్ని తీసుకొచ్చి బయట పెడితే కొద్దిసేపటి తర్వాత వాటర్ లిక్విడ్ ఫామ్లోకి వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా వాటర్ అనేది దాని యొక్క రూపాన్ని చేంజ్ చేస్తూ ఉంటుంది. when we heat water in a kettle, it gets warm. సో ఒక కెటిల్ తీసుకోండి, కెటిల్ని వాటర్ పోసి వార్మ్ చేయండి. ఏమవుతుంది? కెటిల్ వేడెక్కుతూ ఉంటుంది కదా వాటర్. ఆఫ్టర్ సమ్ టైమ్ ద వాటర్ బాయిల్స్. ద బాయిలింగ్ వాటర్ చేంజెస్ ఇంటూ స్టీమ్ ఆర్ వాటర్ వేపర్. సో ఇక్కడ కెటిల్కి ఓపెన్ ప్లేస్ ఉంటుంది. సో కొద్దిసేపటి తర్వాత ఏమవుతుంది? అందులో నుంచి వాటర్ బాయిల్ అయిపోయి అందులో నుంచి పొగ రూపంలో బయటకు వస్తుంది. ఈ పొగనే మనము గ్యాసియస్ ఫామ్ ఆఫ్ ద వాటర్ అని అంటాం. ఆర్ఎల్స్ ఈ పొగని మనం స్టీమ్ అనొచ్చు, వాటర్ వేపర్, నీటి ఆవిరి అని కూడా అంటాం. ఇఫ్ యూ హోల్డ్ ఏ కూల్ ప్లేట్ ఇన్ ద స్టీమ్, the steel cools, it changes back into droplets of water. Ask your teacher to show this to you. Be careful, steam is very hot. సో అప్పుడు ఈ కెటిల్లో నుంచి వచ్చే పొగకి ఒక ప్లేట్ అనేది మీరు అడ్డంగా పెట్టేసేయండి. అప్పుడు ఏమవుతుంది? ఈ పొగ అంతా కూడా ఈ ప్లేట్ కంటే ఆ ప్లేట్ క్రాస్గా అయినప్పుడు మళ్ళీ ఆ పొగ ఏమైపోతుంది? వాటర్ అయిపోతుంది. సో ఐస్, వాటర్ ఈజ్ చేంజింగ్ యాజ్ ఐస్ అండ్ అగైన్ వాటర్ ఈజ్ చేంజింగ్ యాజ్ ఎ వాటర్ వేపర్. వాటర్ వేపర్ ఈజ్ చేంజింగ్ యాజ్ ఏ వాటర్ ఆల్సో. ఈ విధంగా వాటర్ హ్యాస్ గోయింగ్ టు చేంజింగ్ హిస్ అంటే వాటర్ అనేది దాని యొక్క ఫామ్స్ని చేంజ్ చేసుకుంటూ ఉంటుంది. నెక్స్ట్, వాటర్ కీప్స్ చేంజింగ్ ఇట్స్ ఫార్మ్స్. దిస్ చేంజ్ ఫ్రమ్ one form to another goes continuously. Let us read about it. So now the topic is water cycle. What is water cycle? So now water is a liquid form. When you are refrigerating the water, it is becoming as a ice, and again you are keeping out of ice, it became ice as a water. And when you are heating the water, it becoming as a steam. When you are cooling down the steam, it becoming as a water. ఇది వాటర్ అనేది చేంజెస్లో కంటిన్యూస్గా జరుగుతూ ఉంటుంది. వాట్ ఈజ్ వాటర్ సైకిల్ దెన్? లెట్ us see.
Page number 80. The change of the state of water occurs continuously. We call it the water cycle. In fact, this is why we get rain. So, how we will get the rain? By the process of a water cycle. How we will get the rain? మీకు వర్షం ఎలా పడుతుందో తెలుసా? ద ప్రాసెస్ ఆఫ్ వాటర్ సైకిల్. ఈ వాటర్ సైకిల్ అనే ప్రాసెస్ ద్వారానే మనకి వర్షాలు అనేవి వస్తాయి. Now see what is water cycle. The heat of the sun changes the water from the rivers, ponds, seas and lakes, oceans etc. into the water vapor. This process is evaporation. So we will see, now only I said, we will see lot of water on the earth, in the ponds or lakes, in the oceans or whatever it. For example, this is a sea or a river. So what we will find in the river? We will find water in the river. And what we will find in the sky? Sun, no? మనం భూమి పైన ఎర్త్ పైన మనం వాటర్ చూస్తాం. అది రివర్స్లో కావచ్చు, సీస్లో కావచ్చు, పాండ్స్లో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. మరి మనం ఆకాశంలో ఏం చూస్తాం? సన్. సో సన్ గివ్స్ అస్ హీట్, నో? సన్ యొక్క వేడికి ఏమవుతుంది బేటా? సో ఈ వాటర్ అనేది, ఈ వాటర్కి వేడి పడినప్పుడు ఏమవుతుంది? అది వాటర్ వేపర్ లాగా, స్టీమ్ లాగా తయారవుతుంది. సో వాటర్ ఈజ్ changing as a water vapor. We call that process evaporation. What is evaporation? Water is changing as a water vapor. We call that evaporation. వాటర్ అనేది వాటర్ వేపర్ కింద మారడాన్ని evaporation అంటారు. నెక్స్ట్, దిస్ వాటర్ వేపర్ ఈజ్ లైట్స్ అండ్ గోస్ అప్. ఇట్ కూల్స్ టు ఫార్మ్ క్లౌడ్స్ ఇన్ ద స్కై. దిస్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ కండెన్సేషన్. నెక్స్ట్, ఇక్కడ కింద ఉన్నటువంటి వాటర్ వేపర్లా నీటి ఆవి రూపంలో ఆకాశంలోకి వెళ్ళిపోయి కూల్ అయిపోయి ఏమవుతుంది? క్లౌడ్స్ అనేవి, మేఘాలు అనేవి ఏర్పడతాయి, క్లౌడ్స్. సో next after forming of a cloud is called condensation. Forming of a cloud is called condensation. It means clouds continuously tiny droplets of water. So మరి క్లౌడ్స్ అంటే ఏంటి? క్లౌడ్స్ లోపల ఏముంటాయి? కింద మన భూమిపై నుంచి వెళ్ళినటువంటి వాటర్ డ్రాప్సే ఈ క్లౌడ్స్ లోపల ఉంటాయి. మనం మేఘాలను చూస్తాం కదా ఆకాశంలో, అవి. Next, it means when the clouds become heavy, the drops of water fell down as a rain. This is water again flows into the rivers, ponds etc. and the cycle continues. This cycle is called the water cycle. So what is water cycle అంటే భూమి పైన ఉన్నటువంటి వాటర్ సన్ యొక్క హీట్ వల్ల వాటర్ వేపర్ కింద ఆకాశంలోకి, స్కైలోకి వెళ్ళిపోయి క్లౌడ్స్ కింద మారుతాయి. సో ఈ క్లౌడ్స్లో ఏముంటాయి? వాటర్ ఉంటాయి. సో వాటర్ యొక్క వెయిట్కి ఎక్కువైపోయి మళ్ళీ క్లౌడ్స్ ఏమైపోతాయి? మళ్ళీ మనకి వాటర్ డ్రాప్స్ని కిందికి పంపిస్తాయి. దీన్నే మనం రెయిన్ అంటాం. సో ఇది ఒక సైకిల్ లాగా జరుగుతుంది కదా. ఎర్త్ పైన ఉన్నటువంటి వాటర్ స్కైలోకి, స్కైలో ఉన్నటువంటి వాటర్ ఎర్త్ పైకి. సో ఈ సైకిల్ లాగా ఉంది కాబట్టి దీన్ని వాటర్ సైకిల్ అని అంటాం. దిస్ ఈజ్ ఏ వాటర్ సైకిల్ and the lesson about 10th lesson water is completed.